మా తొడుక్కునే చెప్పులను కూడా లైన్లో పెట్టి మందు బస్తాలు ఎరువుల కొరకు లైన్ కట్టి ఆ లైన్ చెప్పు ఎక్కడ లైన్ వచ్చిందో అప్పుడు ఆ లైన్ పోతే ఒకటే ఒక యూరియా బస్తా ఇచ్చేది. కానీ ఇప్పుడు ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు ఎన్ని బస్తాలు అంటే అన్ని బస్తాలు మనం ఏదో ఫోన్ ద్వారా కూడా ఇంటికి పంపించే రోజులు ఇప్పుడు రైతులకు సమకూరుస్తున్నారు. గత ప్రభుత్వాల ఉన్నప్పుడు ఎరువులు కానీ విత్తనాలు కానీ చాలా కరువు ఉండేది, దొరకపోయేది, లైన్లలో నిలబడి రైతులు తెచ్చుకునే పరిస్థితి ఉండే. కానీ అలా లేకుండా ఇప్పుడు అంతా కూడా ఫ్రీగా దొరికేటట్టు మరియు రైతులను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా అన్ని రకాల విత్తనాలు కానీ ఎరువులు కానీ మార్కెట్లో దొరికే విధంగా సమకూర్చి ఎరువులకు పోతే చెప్పులు కానీ పాస్బుక్లు కానీ లైన్లో పెట్టి ఇస్తుండే. ఇప్పుడైతే ప్రభుత్వాల కన్నా మెరుగ్గా ఎక్కడ పోయినా కానీ ఎరువులు అయితే అవైలబుల్ ఉంటున్నాయి. 2 ఎకరాలకి 3 రోజుల మంది తిరుగుతున్నాం. తిరుగుతుంటే మందు కట్టలు ఇవి అంటే ఒక కట్ట రాసి లేవు, లేకపోతే ఆ గుడి తీసుకుంటే తీసుకొని లేకపోతే లేదని మాట్లాడుతున్నాం. అంటే ఒక కట్ట రాస్తే నేను మేరకాడ పోతున్నాను. ఇట్లా ఏడిపిస్తారు నాట్లు వేసుకోమని. ఇప్పుడు మాకు మందు కట్టలు లేవు. ఎట్లా మేము ఎట్లా ఈ పెట్టుబడులు పెట్టి నాట్లేసి ఇప్పుడు ఆగమవుతున్నాం. వెయిట్ చేస్తున్నాం అండి. నిన్న మధ్యాహ్నం 12 కాడ నుంచి ఆధార్ కార్డులు పెట్టి పెట్టమంటే పెట్టినాం. పై నుంచి కట్టలు రావట్లేదని మందు గుడ్లు వచ్చినాయి అని అంటారు.